రండి బాబు రండి, మా బైక్ కొనండి, అద్భుతంగా ఉంటుంది. రండి బాబు రండి, మా కంపెనీ స్కూటర్‌నే తీసుకోండి, అత్యద్భుతంగా ఉంటుంది. తక్కువ డబ్బులు, ఎక్కువ మైలేజ్. ఎలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా మా దగ్గరికే తీసుకురండి. మా సర్వీస్‌ను వాడుకోండి. ఎల్లవేళలా మీకెప్పుడూ అందుబాటులో ఉంటాం. వెంటనే స్పందిస్తాం. వెనువెంటనే రిపేర్లు కూడా చేసేస్తాం. కస్టమరే మా దేవుడు. కంపెనీలు సాధారణంగా ఇలాగే కదా! మనం ఏదైనా బైకో, స్కూటరో, కారో కొనాలని వెళ్ళినప్పుడు తియ్యని మాటలతో మనల్ని బుట్టలో వేసుకునేది. అదే వాహనం కొన్న తర్వాత పొరపాటున ఏదైనా రిపేరొచ్చి షోరూమ్‌కెళ్ళామనుకోండి, అక్కడ అప్పటిదాకా ఉన్న రెమో మాయమైపోయి అపరిచితుడు మనకి కనిపిస్తాడు. "సార్ ఊరికూరికే రాకండి. ఆ పార్ట్ ఇంకా రాలేదు. ఇప్పుడు రిపేర్ కాదు. ఇంకో 2, 3 రోజుల తర్వాత రండి" అంటూ మన ఓపికను సాధ్యమైనంత వరకు పరీక్షించి అత్యంత నెమ్మదస్తుడికి కూడా కోపం తెప్పించగలరు ఆ టైంలో. సరిగ్గా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌నే ఎదుర్కొన్న ఓ కస్టమర్ షోరూమ్ చుట్టూ తిరిగి విసిగిపోయి ఆ షోరూమ్ ముందే బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టేసాడట. తన భార్య, కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెడుతుంటే ఆ వాహనం స్క్రాడ్ విరిగిపోయిందట. ఇదే విషయాన్ని చెప్పి రిపేర్ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా ఆ షోరూమ్ సిబ్బంది పట్టించుకోవటం లేదు అంటూ విసిగెత్తిపోయి తీవ్ర ఆగ్రహంతో ఆ బైక్ కాస్త నిప్పు పెట్టేశాడు. ఇందులో నష్టపోయింది బైక్ ఓనరే. కానీ షోరూమ్ సిబ్బంది కాదు గదా! కానీ ఎంత చిరాకొచ్చుంటే అలా చేసుంటాడు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందో చెప్పలేదు గదా నేను. గుజరాత్‌లోని పాలంపూర్ గ్రామంలో జరిగిందిట.